హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఇదిగోండి, ఈ రోజు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మామిడికాయ పచ్చళ్ళు పట్టే సీజన్ వచ్చేసింది. అందుకే మొదటగా ఫస్ట్ తెచ్చేది చిన్న రసాలండి. ఫస్ట్ మనకు వచ్చేవి మామిడికాయల్లో ఇవేమాట చిన్న రసాలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి, చక్క పీచుగా పుల్లగా. ఇంకా ఆవకాయ పచ్చడి దీన్ని మించింది లేదు మాట చెప్పాలంటే. అంత బాగుంటాయి. కంపల్సరీ చిన్న రసాలు పట్టాల్సిందే. ఇది మా అమ్మగారు వాళ్ళ చెట్టు నుండి కోసి పెట్టామండి. ఒక 8 కాయలు ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఇవి చక్క మామిడికాయ ఊరగాయ, ఆవకాయ అంటారు, ఊరగాయ అంటారు, ముక్కలు పచ్చడి అంటారు. ఇది చక్క ఎలా పట్టాలో మీకు అన్ని పర్ఫెక్ట్ గా పక్కా కొత్తలతో స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తానండి. ఓకే, ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. తర్వాత ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేస్తానండి. ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడిగేసి జీడంతా కడిగి పొడి క్లాత్తో తుడిచేసాను. ఇవి ముక్కలు కట్ చేయించాను. ఓకే, తర్వాత ప్రాసెస్ ఎలాగో అంతా చూపిస్తాను మీకు. వచ్చండి చూసేద్దాం. ఈ ముచ్చుకులు చక్కగా ఈ విధంగా కట్ చేసేవాళ్ళండి. ఈ విధంగా తీసేవాళ్ళు ముచ్చుకు. ఇలా లోపలికంట తీసేస్తేనే మనకు జీడి లేకుండా ఉంటుంది అన్నమాట. నేను నీట్గా తీసుకుని కట్ చేసుకుందామండి. ఓకేనా, ఇట్లా తీసేద్దాం అన్ని. చూపిస్తాను. చాకులు ఇచ్చుకోండి. ఇట్లా లోపల తీసేవాళ్ళండి. ఎందుకంటే ముక్కలు కట్ చేసేద్దాం. దగ్గర పెట్టు. ఈ విధంగా కట్ చేయాలండి. దగ్గర పెట్టు. చదువుతాం. రెండు చూపించు. ఈ సైజులో కట్ చేసుకోవాలండి ముక్కలు అన్నీ. ఏ విధంగా కట్ చేసుకుందాం. ఓకే ఓకే. ఇదిగోండి మామిడికాయ ముక్కలు చక్కగా ఈ విధంగా కట్ చేస్తాం. ఈ సైజులో చాలా బాగున్నాయండి, గట్టిగా. ఓకేనా, తర్వాత దీనికి కావాల్సినవి ఇదిగోండి కారం. ఇది నేను ఓన్గా మిర్చి పట్టించానండి కారం. అట్లాగే గానుగ నూనె, వేరుశనగ నూనె రప్పించానండి, గానుగ నూనె. అట్లాగే ఇదిగో ఒక 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టుకున్నా. దీనికి కావాల్సిన మెంతులు అండి, ఆవాలు, ఉప్పు అండి. దీనికి కావాల్సినవి ఈ ఆవాలు మెంతులు ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకుని మళ్ళీ మీకు అంత ప్రాసెస్ చూపిస్తాం. ఓకే, ముందుగా ఈ మామిడికాయ ముక్కలు కొడుచుకుందామండి. కొలతను బట్టి వేయాలి కదా, ఇవి కొలిసేద్దాం. ఇవ్వండి బౌల్ తీసుకున్నాం, బౌల్తో కొలుద్దామండి. ఫుల్గా వేసుకోవాలి ముక్కలు. కరెక్ట్గా 4 గిన్నెలు ముక్కలైనవి అన్నమాట. దీనికి ఏమీ లేదండి, అన్ని పొడిగా ఉంచుకోవాలి. ప్లస్ మనం శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఫామ్ చేసి నీట్గా అయితేనే పట్టాలండి పచ్చడి.
ఓకేనా, కొంచెం తడి తగిలినా ఇది పాడైపోయింది. ఓకేనా, 3 ముక్కలని దీంట్లో వేసేసుకుందాం. వేసుకునే ముందు దీనికి ఆయిల్ వేసండి, కొంచెం ఆయిల్ దీంట్లో వేసి ఆయిల్ పట్టించేద్దాం ముక్కలకి. ఆయిల్లో మునగాలన్నమాట ముక్కలు. దీనివల్ల ఏంటంటేనండి మనకి అసలు ముక్క మెత్తపడదండి. మీకు పచ్చడి అయ్యేంత వరకు ముక్క మెత్తపడదు. ఈ ఆయిల్లో ఇట్లాగా ఆయిల్ వేసి కాసేపు పట్టి పెట్టాలన్నమాట. ఈ లోపు అవన్నీ పౌడర్ చేసుకుందామండి. ఆవాలు, మెంతులు, ఉప్పు అన్నీ పౌడర్ చేసేద్దాం. ఇవన్నీ చక్కగా ఆరబెట్టానండి, ఎండలో ఆరబెట్టి తీసుకొచ్చామాట. ఓకేనా, ఓకే. ఇదిగోండి, ఇవి చక్క ఆయిల్ లేదు ఇట్లా ఇలా దొరుకుతున్నాం కదా ఆయిల్లో, అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఉంచేద్దాం. దీనివల్ల అసలు పచ్చడి ముక్క అసలు చాలా గట్టిగా ఉండదండి, మెత్తపడదు అన్నమాట. ఓకేనా, దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. పసుపు పసుపు కలిపి అవన్నీ పౌడర్లు చేసుకున్నప్పుడు చూపిస్తానండి. మనకు అన్ని పచ్చివేనండి, వేపే పని లేదన్నమాట. ఆవాలు, మెంతులు పచ్చివే ఎండబెట్టాను, శుభ్రంగా పౌడర్ చేసేద్దాం. ఓకే, ఇవ్వండి చక్క నానుకొని కదా ముక్కలు. దీంట్లోకి ఇదిగోండి 4 గిన్నెలు వచ్చింది కదా, ఇదిగోండి 1/2 కప్పు సాల్ట్ వేస్తున్నాను. ఓకే, ఇదిగోండి 3/4 కప్పు అండి. అంటే 1/2 కప్పు సాల్ట్ వేసాం కదా, సాల్ట్ మీద కొంచెం పెంచాలండి. 3/4 కప్పు కారం వేస్తున్నాను. అట్లాగే మెంతిపిండి కూడా 3/4 కప్పు వేసేద్దాం. ఇదిగోండి మెంతిపిండి కూడా 3/4 కప్పు వేస్తున్నానండి. సారీ, ఆవపిండి అండి, 3/4 కప్పు వేస్తున్నాను. మెంతిపిండి ఉంది కదా, ఇది ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకుంటే చాలండి, సరిపోయింది. ఇదిగోండి 1/4 కిలో వెల్లుల్లి రెబ్బలు వచ్చాం కదా, ఇవి వేసేద్దామండి. మనకి వెల్లుల్లి ఎన్ని వేస్తే అంత కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఓకేనా, అట్లాగే పచ్చిమెంతులు కొంచెం మెంతిపిండి వేసాం కదా, అలాగే మెంతులు కూడా ఒక 2 స్పూన్లు వేద్దామండి. ఇంతేనండి, ఇవన్నీ శుభ్రంగా కలిపేసి జాడీలోకి వేసేద్దాం. ఓకేనా, 3వ రోజుని మళ్ళీ మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా, ఎంత రానోడు కూడా చాలా ఈజీగా పట్టుకునే మామిడికాయ పచ్చడి అండి. ఓకేనా, ఓకే అండి. మనం 3 డేస్ క్రితం 6 మామిడికాయ చిన్న రసాలు పచ్చడి పెట్టాం కదండి, ఇది 3వ రోజు అన్నమాట. ఇది ఎట్లా ఉందో చూపిస్తానండి. మంచి స్మెల్ వచ్చేస్తుందండి, చక్క ఊరిపోయింది. 3 డేస్ కదండి, టేస్ట్ వస్తుంది తింటాం కదా. ఇప్పుడు మనకి ఉప్పు, కారం అన్నీ సరిపడగా ఉన్నాయా లేవని చూసుకోవాలండి. ఇంకా ఇంత చిన్న జాడీ లేదని దీంట్లో పెట్టాను. చాలా బాగుంది చూడండి, అసలు మంచిగా మాగిపోయింది. ఇంకా 3వ రోజు నుండి తినేవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, చక్కగా వెల్లిపాయలన్నీ బాగా వేసాను. పచ్చడి చూడండి ఎంత బాగుంది, బాగా ఊరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేశానో ఒకసారి స్టెప్ బై స్టెప్ అన్ని నేను పక్క కొలతలతో నేను చూపించానండి. అన్నీ ఎట్లాగా ఉన్నాయో చక్కగా చూసి మీరు కూడా ఎంత రానోడైనా సరే సింపుల్గా ఒక 5 కాయలు, 6 కాయలు, 3 కాయలైనా పర్లేదండి, చక్కగా మన ఇంట్లో పట్టుకుని తినొచ్చు. ఓకేనా,
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.